హాయ్ వెల్కమ్ టు మినీ వ్లాగ్. మీరందరూ బ్రేక్ఫాస్ట్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారు? ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను. నేను ఇడ్లీ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఫస్ట్ రోజు అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాను. అందులో ఒక సైడ్ డిష్గా కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే రసం ప్రిపేర్ చేస్తాను. అందుకోసం చింతపండు నానబెట్టేసుకున్నాను. వండడానికి గంట ముందు కానీ అరగంట ముందు కానీ రైస్ను కూడా శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకుంటానండి. ఈరోజు లంచ్లోకి అయితే రొయ్యల కర్రీ అలాగే రొయ్యల ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ రొయ్యల్ని క్లీన్ చేసుకుంటున్నాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రొయ్యల్ని 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపును వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని రొయ్యల్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యేలోగా ఇక్కడ నేను రసానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది రసం ఎలా ప్రిపేర్ చేయాలనేది మన ఛానల్లో ఉందండి. టైటిల్కి పైన ప్లే బటన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక గంట తర్వాత రైస్ని కూడా పెట్టేసుకున్నానండి. రైస్ కూడా కుక్ అయిపోయింది. ఈలోగా రొయ్యలు కూడా కుక్ అయిపోయి వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా ఇక్కడ నేను రసానికి తాలింపు పెట్టేసుకొని రసంను కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కర్రీలో గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్లుగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రేవీకి సరిపడా కొద్దిగా సాల్ట్ అలాగే కరివేపాకును కూడా వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని మనకు గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు కుక్ చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకొని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రొయ్యల కర్రీ తయారైపోతుంది. ఈరోజైతే మా లంచ్ రెసిపీసు రసము, వైట్ రైసు అలాగే రొయ్యల ఫ్రైని ప్రిపేర్ చేశాను. ఈరోజైతే ఈ రెసిపీ మీకు చూపించలేదండి. నెక్స్ట్ సపరేట్గా వీడియో పెడతాను. ఇంకా రొయ్యల కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.